కీర్తన 32వ కీర్తన 6వ మాటను చదువుకుందాం. 6వ వచన, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దర్శనం ఉందా అక్కడ? దేవుడు ఈ గెత్సెమనే మినిస్ట్రీకి ఈ కరుణా కాలనీలో ప్రియులారా దర్శనం ఇచ్చాడు. ప్రారంభం ఇదే. ఇక్కడ అంటున్నాడు, కావున 25 సంవత్సరాల నుండి ఈ దర్శనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం బైబిల్లో. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుందాం. మనం భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అంటే, ఈరోజు భక్తిలో ఉన్న మనం హాస్పిటల్కి, మెడిసిన్కి, సంతానంలో అయితే కృంగిపోకుండా, అప్పులు తీరలేదని నిరాశపడకుండా, జీవితాల్లో విజయం లేదని వెనకంజ వేయకుండా ఆగిపోగానే మనం చేసేది ఏంటంటే ప్రార్థన. మనం ఏం చేస్తామండి? భక్తి మనలో ఉన్నది అంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే మనం ప్రార్థన చేయాలి. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, దేవుడు చేసే కార్యం ఏంటంటే క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. బైబిల్లో ఈ ప్రార్థనను చాలా తేలిగ్గా తీసేస్తాడు. నీవు అప్పుల్లో ఉన్నా, నీ స్థలం కోర్టులో ఉన్నా, స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోయినా, నీకు సంపద ఉండి చేతిలో నిలబడకపోయినా, ఒకవేళ భార్య భర్తలుగా ఉండి సమాధానం లేకపోయినా, దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, నీవు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థనకి విలువ ఉంది. చూడండి, అపోస్తలుల కార్యములు బైబిల్లో 4వ అధ్యాయము 31వ వచనములో మనం చదువుకుంటున్నాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. చప్పట్లు గట్టిగా కొడదామా? గట్టిగా కొట్టి మహింపరుదామా? అంటే ప్రార్థన చేస్తే అపోస్తలు ఆ పైన 19, 20 నుండి మనం చదివితే ప్రియులారా, బెదిరింపులు, అల్లరి, శోధన, శ్రమలు, సువార్త, ఆత్మల తిరుగుబాటును చూస్తాం. వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ చూసుకొని వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించారు. అంటే మనం ప్రార్థిస్తే మనం ఎక్కడ కూడామో అక్కడ కంపించిద్ది, అంటే కదిలి అక్కడ కదల్చబడుతుంది. ఒకవేళ నీ అప్పు మీద కూర్చొని ప్రార్థిస్తున్నావేమో, దేవుడు నీ అప్పులను కదిలిస్తాడు. నీవున్న అనారోగ్యములో ఉండి ప్రార్థిస్తున్నావేమో, నీ అనారోగ్య పరిస్థితిని, ఆరోగ్యాన్ని దేవుడు కదిలిస్తాడు. ఒకవేళ కోర్టు సమస్యల్లో ఉండి నువ్వు కూర్చొని ప్రార్థిస్తున్నావేమో, నీ కోర్టు సమస్యను కదిలించి దేవుడు ప్రియులారా అద్భుతం చేస్తాడు. ప్రార్థనకు, దైవ సన్నిధికి విలువ. నీ కార్యం కదలాలి, నీ కార్యం విడుదల కలగాలి, నీ కార్యము నెరవేర్చబడాలి. వారు కూడి ఉన్న చోట, వారు ప్రార్థన చేసిన స్థలం ఏమైందంటే కంపించెను. అందులో నీ కొడుకు కంపిస్తాడు, నీ భర్త కంపిస్తాడు, నీ చేతబడి కట్లు కంపిస్తాయి, నీకున్న ప్రియులార తిరుగుబాటు, అసమాధానాలు కంపింపబడి విడుదల కలగాలి అంటే ప్రార్థనకు విలువను నువ్వు పెంచాలి. సేవకుని విలువతో నువ్వు చూడాలి. ఈరోజు కట్టి నీళ్ళు, పెట్టిన పొయ్యి, వండిన కూడు కావాలి. వీళ్ళు కష్టపడరు, వీళ్ళు కట్టరు, వీళ్ళు వండరు. ఏమండి, కొంతమంది లాక్కోవాలి, పిక్కోవాలి, కొంతమందికి బుద్ధి లేదు. ఏం లేదండి వీళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళకి ఊరికొస్తే పిక్కోవాలి, లాక్కోవాలి, దానికోసమే ఉంటారు వీళ్ళు. ఈ సన్బల్లాట, టోబియా అప్పటి వరకు దేవుని పనిలో యెరూషలేములో ప్రియులారా ప్రాకారాల విషయంలో వాళ్ళు ప్రార్థన చేశారు. నేను అనుకున్నాను వాళ్ళు సంఘంలో ఉన్నారు, ఆత్మతో నింపబడ్డారు, ప్రజల్లో ఉన్నారు, కానీ వారు డూప్లికేట్ అనుకుంటా. ఒరిజినల్ రాగానే వీళ్ళది బయటపడింది. యెరూషలేమును కట్టడానికి వచ్చాడు ఎవరండి ఆయన? నెహెమ్యానా? భారంతో వస్తే
ఏమైందంటే ప్రియులారా, వీళ్ళిద్దరూ ఏడవటం ప్రారంభం చేశారంట. వీళ్ళిద్దరూ ఇంట్లో కూర్చొని ఏడ్చారు, వీధిలో కూర్చున్నారు, చిన్న మీటింగ్ పెట్టి ఏడ్చారు. సన్బల్లాట టోబియా అనే వాళ్ళు ఏం చేయటం ప్రారంభించారంట, వాళ్ళు ఏడవటం ప్రారంభించారంట. వాళ్ళు ఈరోజు దేవుని వాక్యముల నుండి ఇక్కడ అంటున్నారు, వాళ్ళ ప్రార్థన ఎలాంటిదంటే ప్రియులారా, వాళ్ళు ప్రార్థించినప్పుడు అక్కడ కదిలింది. నేను అంటాను, ఈరోజు అపోస్తలుల కార్యం 4:31 ప్రకారంగా ఏదో మీరు కూడి వచ్చారు, ఏదో చేతబడి ద్వారా పితరుల దోషాన్ని బట్టి, మీ ఐహిక విచారాన్ని బట్టి ముడివేయబడి కట్టబడి ఉంది. ఇప్పుడు విడుదల కలుగును గాక, ఇప్పుడు లయపరచబడును గాక. విడుదల నుండి మీరు వెళ్ళబోతున్నారు. 2026లో అద్భుతం జరగబోతూ ఉన్నాయి. దేవుడు ఒక విడుదలను దయచేయబోతూ ఉన్నాడు. అలా చేస్తున్నందుకు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని ఘననామాన్ని మహింపరుద్దాం, స్తోత్రాలు చెల్లిద్దామండి. ప్రార్థన ఏంది కంపించింది? ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. అసలు ఈ ప్రార్థన ఉంది చూసారా, వాళ్ళు ఎందుకు ప్రార్థన చేశారంటే స్వార్థను ఆపేశారు, సంఘం కట్టడం ఆపేశారు, పరిచర్యను ఆపేశారు, రాళ్ళు కొట్టడం ప్రారంభించారు, వాళ్ళ మీద తిరుగుబాటుని ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా శ్రమలో ఉన్నారు. మనం ఎప్పుడు ఆటంకాలు అభ్యంతరాలు ఉంటే అప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుని సేవ చేయాలి. ఏమండి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. మన జీవితాల్లో ఎప్పుడు కృంగుబాటు ఉంటుందో, ఎప్పుడు బలహీనపరచబడతామో, ఎప్పుడు శ్రమ ఉంటుందో, ఎప్పుడు అపజయం ఉంటుందో అప్పుడు ఎక్కువగా చేయాలి. అప్పుడు సాతానుడేమో, అసలు మనం ఉన్నాం చూసామా, ఏబు అంటాడు. రండి ఏబు గ్రంథములను చూడండి, 14:1 చూడండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. అంటే బాధ అంటే శ్రమ, బాధ అంటే కష్టం. చెప్పట్లా ఎవరు? బాధ అంటే అవమానం, బాధ అంటే నిందలు. ఇవి ఎవరికి? శ్రమలెవరికి? స్త్రీ కనిన నరుడి కంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనకు శ్రమలు. కానీ ఎప్పటి వరకు అన్నాడు? ఏమండి, కొద్ది దినాలే. నేను అంటాను 2026 కొద్ది దినాలే, ఏదైనా కొద్ది దినం. మిక్కిలి బాధ, శ్రమ. అయితే బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుని దర్శన కాలములో మనం ప్రార్థన చేస్తే మన కార్యాలన్నీ కంపిస్తాయి.